హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే బెండకాయ మసాలా కర్రీ వండానండి. చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ మసాలా కర్రీ అంటే. బెండకాయలు ఇప్పటివరకు ఎవరికైనా నచ్చకపోయినా ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుందండి. అస్సలు జిగురు కూడా ఉండదండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది బెండకాయలు కర్రీ. ఇలా చేసుకుంటే ఎప్పుడు పులుసులు వేపుళ్ళే కాకుండా ఒకసారి ఇలా కర్రీ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో తిన్న టేస్ట్ కూడా వస్తుందండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో చూడండి. ముందుగా నేను బెండకాయలను అయితే కొంచెం పెద్ద ముక్కలే కోసుకున్నానండి. వాటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను. కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని అవి తీసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిరపకాయలు మనం ఉల్లిపాయలు ఏమో గుజ్జుగా ఆడేసుకొని ఉంచుకోవాలండి మిక్సీలో. అవి కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే దీంట్లోకి ఒక 2 పెద్ద టమాటాలు అయితే తీసుకొని ఇలా ప్యూరీలా చేసుకొని వేసేసుకున్నానండి. గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా కమ్మగా అయితే ఉంటుందండి ఈ బెండకాయ మసాలా కర్రీ అనేది. టమాటా వేయడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి. ఇదైతే చపాతీలో కానీ రైస్లో కానీ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, మన టేస్ట్ తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ½ గ్లాస్ టు 1 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes అలా ఉడకనిచ్చుకుంటే టేస్టీ అండ్ హెల్దీ బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఈ బెండకాయ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇప్పటివరకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.